ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సత్యం సత్యేన పరీషించామి. ఓం సుగంధాన్ సుకృతాం చైవ మోదకాన్ ఘృతపాజితాన్ నైవేద్యం గృహీతాం దేవా जनमुद्गैः प्रकल्पितान् भक्ष्यं भोज्यं च लेह्यं च चोष्यं पानीयमेव च इदं गृहाण नैवेद्यं मया दत्तं विनायक. श्रीखाळे सिद्धि खाळे बुद्धिसमेत श्रीखाळे विनायकस्वामिने नमः. महानैवेद्यं समर्पयामि. మహానైవేద్యం రాశారు ఇక్కడ. గ్రంథం ఎలా ఉంటే అలా పోతా, ఎవరి సంబంధం లేదు, గ్రంథమే ప్రధానం. మహానైవేద్యం సమర్పయామి. ఓం అమృతమస్తు అమృతోపస్థనమసి. ఓం ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. मध्ये मध्ये पानीयं समर्पयामि. अमृताभिधानं सूत्राभरणं समर्पयामि. हस्तो प्रक्षालनं पादो प्रक्षालनं शुद्धाचमनीयं समर्पयामि. చతుర్దశమం తాంబూలం. అది 24 వచ్చిందో 23 వచ్చింది చూసుకోండి. అది ఖాళీ 3 ఖాళీ తాంబూలము, ఖాళీ 3 తమలపాకులు, ఖాళీ వక్కలు, ఖాళీ అక్షతలు, ఖాళీ పుష్పం, ఖాళీ ఫలం, ఖాళీ సుగంధ ద్రవ్యాలు, ఖాళీ దక్షిణ. ఇవి ఖాళీ తాంబూలాన్ని అక్కడ పెట్టండి అని చెప్తున్నారు. భోగే ఫలసమాయుక్తం నాగవళి దళైర్యుతం కర్పూర చూర్ణయో సంయుక్తం తాంబూలం ప్రతిగృహీతాం. శ్రీఖాళీ సిద్ధి ఖాళీ బుద్ధి సమేత శ్రీఖాళీ వరసిద్ధి వినాయక స్వామియే నమః. వినాయకాయ నమః. ఖాళీ తాంబూలం సమర్పయామి. ఖాళీ తాంబూలం సమర్పయామి. సదానంద విఘ్నేశ పుష్కళాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక. శ్రీఖాళీ సిద్ధి ఖాళీ బుద్ధి సమేత శ్రీఖాళీ వినాయకాయ నమః. ఖాళీ సువర్ణ పుష్పం సమర్పయామి. సువర్ణమంత్ర దివ్య పుష్పం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ఖాళీ మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీ ఖాళీ సిద్ధి ఖాళీ బుద్ధి ఖాళీ సమేత ఖాళీ వినాయక స్వామినే నమః. ఖాళీ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నీరాజనం ఖాళీ నీరాజనం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. సామ్రాజం చ విరాజం చ అభిశ్రీః యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రాయా ముఖే తయామాసగో సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. శ్రీ ఖాళీ సిద్ధి ఖాళీ బుద్ధి సమేత శ్రీ ఖాళీ వినాయక స్వామినే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఖాళీ దేవత అంటే ప్రపంచం అంతా అణువణువు ఉన్నది. ఖాళీ మంత్రపుష్పం మళ్ళీ సపరేట్గా ఇచ్చారు ఇక్కడ. ఎందుకు ఇచ్చారో అట్ట ఎందుకు ఇచ్చారో ఇట్ట ఎందుకు ఇచ్చారో తెలియదు. ఖాళీ మంత్రపుష్పం సపరేట్గా ఇచ్చారు మళ్ళీ ఇక్కడ. ఖాళీ మంత్రపుష్పం. గణాధిప నమస్తే స్తూమా పుత్ర విఘ్ననాశన వినాయకేశ తనయా సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైకవదన తథా మూషిక వాహన కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. 1 ఓం
లక్ష్మీకి మహాగణపతికి మహాలక్ష్మి గణపతికి ఉంటుంది. నభేషాయ ధీమహి అది కాస్త అది అక్కడ ఉందో మళ్ళీ ఇప్పుడు చూడాలి వెతకాలి. వల్లభేషాయ ధీమహి పోయింది. శ్రీ ఖాళీ సిద్ధి శ్రీ ఖాళీ బుద్ధి సమేత ఖాళీ వినాయక స్వామినే నమః. మంత్రపుష్పాంజలిని సమర్పయామి. ఖాళీ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. పువ్వులు అక్షతలు తీసుకొని వ్యవహారంలో ఉన్నవాడు లేచి నిలబడి నమస్కారం చేసుకునే పద్ధతి. వాళ్ళ చుట్టూ వాళ్ళే జరగాలి. ఖాళీ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసేవాళ్ళు వాళ్ళు ఎట్టాగైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. దక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతే దక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాన్ కృపయా దేవా శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ ఖాళీ సిద్ధి శ్రీ ఖాళీ బుద్ధి సమేత శ్రీ ఖాళీ వినాయక స్వామినే నమః. శ్రీ ఖాళీ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. దృష్టి ఖాళీ మీద పెట్టుకుని అక్కడే నిలబడి ఆ పనుల్లో ఉండటమే. అంతకన్నా ఖాళీ పూజ ఇంకేమో లేదు. ఖాళీ వినాయక పూజ అదే. దృష్టి ఖాళీ మీద పెట్టుకోవడమే. ఖాళీ ప్రార్థన. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరత్రచ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా. పుత్రోయం ఇతి మాం మత్వా క్షమస్వ. గణనాయక శ్రీ ఖాళీ సిద్ధి ఖాళీ బుద్ధి సమేత శ్రీ ఖాళీ వినాయక స్వామినే నమః. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. ఖాళీ సాష్టాంగ నమస్కారం. వరస శిరస దృష్ట్యా మనసా వచసా తథా. పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే. శ్రీ ఖాళీ సిద్ధి ఖాళీ బుద్ధి సమేత శ్రీ ఖాళీ వినాయక స్వామినే నమః. శ్రీ ఖాళీ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. అన్నీ ఆయనే చేసుకునేవాడు, ఆయనే చేసేవాడు, ఆయనే పత్రి అయిన అన్నీ ఆయనే. కథా ప్రారంభంలో ఉన్నది. అక్షతలు తీసుకోండి, పక్కన పెట్టుకోండి. ఖాళీ అక్షతలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఏమేం చేసుకోండి. ఖాళీ సూత మహాముని ఖాళీ శౌనకాది మునులకు శ్రీ ఖాళీ విఘ్నేశ్వరోత్పత్తియు ఖాళీ చంద్రదర్శన దోషణ కారణంబును తన్ అంటే ఖాళీ తన్ నివారంబును చెప్పదొడంగరు. పూర్వము ఖాళీ గజరూపము గల ఖాళీ రాక్షసేశ్వరుండు ఖాళీ శివుని గూర్చి ఖాళీ ఘోర తపంబు అనొచ్చరు. అతని ఖాళీ తపమునకు మెచ్చి ఖాళీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఖాళీ వరంబు కోరుకోమనడు. అంతా ఖాళీ గజాసురుండు ఖాళీ పరమేశ్వరుని స్తుతించి, స్వామి ఖాళీగానే నీవు ఎల్లప్పుడూ నా ఖాళీ ఉదరమందు వసించి ఉండుమని కోరెను. భక్త సులభుండగు ఆ ఖాళీ పరమేశ్వరుండు అతని ఖాళీగానే అతని కోరిక తీర్చి ఖాళీ గజాసుని ఉదరమందు ప్రవేశించి ఖాళీగానే సుఖంబున ఉండెను. ఖాళీ కైలాసమున ఖాళీ పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తరంగులా అన్వేషించుచూ ఖాళీ భర్త జాడ తెలియక పలు తరంగులా అన్వేషించుచూ కొంతకాలమునకు ఖాళీ గజాసురుడ గర్భస్థుడగుట తెలుసుకొని ఖాళీ గజాసురుణ్ణి రప్పించుకొను మార్గము గానక పరితపించుచు, అంటే ఖాళీ పరమేశ్వరుని రప్పించుకొను మార్గము గానక పరితపించుచు ఖాళీ విష్ణుమూర్తిని ప్రార్థించి ఖాళీగానే తన పతిని వృత్తాంతమును తెలిపి
ఈ విధంగా ఓ కాళీ మహాత్మా, ఖాళీగానే నీవు పూర్వము భస్మాసుని బారి నుండి ఖాళీగానే నా పతిని రక్షించి నాకు వసంగితివి. ఇప్పుడు కూడా ఖాళీ ఉపాయాంతరముచే ఖాళీగానే నా పతిని రక్షింపము అని విలపింప, ఆ ఖాళీ శ్రీహరి ఆ ఖాళీ పార్వతిని ఓడలించి పంపారు. అంతా ఆ ఖాళీహరి ఖాళీ బ్రహ్మాది దేవతలను పిలిపించి ఖాళీ గజాసుర సంహారమునకు ఖాళీ గంగిరెద్దును మేళమే యుక్తమని నిశ్చయించి ఖాళీ నందిని గంగిరెద్దుగా అలంకరించి ఖాళీ బ్రహ్మాది దేవతలందరి చేతను ఖాళీగానే తలొక ఖాళీ వాద్యములను ధరింపజేసి తానును ఖాళీ చిరుగంటలను ఖాళీ సన్నాయులను దాల్చి ఖాళీ గజాసురపురంబును జొచ్చి జగన్మోహనంబుగా జగన్మోహనంబుగా ఖాళీగానే ఆడించుతుండగా ఖాళీ గజాసురుండు ఖాళీగానే విని వాళ్ళందరినీ ఏవర్లు ఖాళీగానే ఉన్న వాళ్ళందరినీ ఖాళీగానే తన చెంతకు పిలిపించి ఖాళీగానే తన భవనమందు ఆడింప వినియోగించరు. ఖాళీ బ్రహ్మాది దేవతలు ఖాళీ వాద్య విశేషంబుల బోరు సలుప ఖాళీ జగన్నాటక సూత్రధారియగు ఖాళీగానే ఆ హరి చిత్ర విచిత్రకరంబుగా ఖాళీ గంగిరెద్దును ఆడించగా ఖాళీ గజాసురుండు పరమానంద భరితుడై ఖాళీగానే మీకేమి కావలేనో కోరుకోము వసకెదను నేను ఖాళీగానే ఆ హరి ఖాళీగానే వాళ్ళని సమీపించి ఇది ఖాళీ శివుని వాహనమగు ఖాళీ నంది ఖాళీ శివుని కనుగొనడకై వచ్చెను కావున ఖాళీ శివుని వసంగము అనెను. ఆ ఖాళీ మాటలకు ఖాళీ గజాసురుడు నివ్వెరపడి అతనిని ఖాళీ రాక్షసాంతకుడగు ఆ ఖాళీ శ్రీహరిగానే ఎరింగి తనకు ఖాళీగా ఉన్న తనకు మరణమే నిశ్చయము అనుకొనుచు తన గర్భస్థుండగు ఖాళీ పరమేశ్వరుని శిరస్సు యొక్క ఖాళీగా ఉన్నటువంటి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి ఖాళీగానే నా చర్మము నీవు ధరింపుము అని ప్రార్థించి ఖాళీ విష్ణుమూర్తికి ఖాళీగానే అంగీకారము తెలుప ఖాళీగానే అతడు ఖాళీ నందిని ప్రేరేపించరు. ఖాళీ నందియు తన ఖాళీ శృంగములచే ఖాళీ గజాసురుని చీల్చి ఖాళీగానే సంహరించరు. అంత ఖాళీ శివుడు ఖాళీ గజాసుర గర్భము నుండి ఖాళీలోనే బహిర్గతుడై ఖాళీ విష్ణుమూర్తిని స్తుతించను. అంతా ఖాళీహరి ఖాళీ దుష్టాత్ములకు ఖాళీ వరంబులు ఇయ్యరాదు. ఖాళీగానే ఇచ్చినచో ఖాళీ పామునకు ఖాళీ పాలు పోసినట్లగును అని ఖాళీగానే ఉపదేశించి ఖాళీ బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి ఖాళీగానే ఉన్న తాను ఖాళీ వైకుంఠమున కేగను. ఖాళీగానే శివుడు ఖాళీ నందికెక్కి ఖాళీ కైలాసమున అతివేగంబున జనియే ఖాళీ వినాయకోత్పత్తి. ఖాళీ కైలాసంబున ఖాళీ పార్వతీదేవి ఖాళీ భర్తరాకను ఖాళీ దేవాదుల వలన ఖాళీగానే విని ముదమంది ఖాళీ అభ్యంగన స్నానం ఆచరించుతూ ఖాళీ నలుగు పిండితో ఒక ఖాళీ బాలునిగా చేసి ఖాళీ ప్రాణంబు వసంగి ఖాళీ వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. ఖాళీ స్నానానంతరం ఖాళీ పార్వతి ఖాళీ సర్వాభరణములను అలంకరించుకొనుచు ఖాళీ పతి ఆగమమును నిరీక్షించుచూ ఉండెను. అప్పుడు ఆ ఖాళీ పరమేశ్వరుడు ఆ ఖాళీ నందిని అధిరోహించి వచ్చి ఖాళీలోనికే లోపలికి పోబోవా ఖాళీ వాకిలి ద్వారమున ఉన్న ఖాళీ బాలుడిని అడ్డగించెను. ఖాళీ శివుడు కోపించి
తన యొక్క ఖాళీ త్రిశూలముతో ఖాళీ బాలుని ఖాళీ కంఠమును దునిమి లోనికేగిను. అంత ఖాళీ పార్వతీదేవి ఖాళీ భర్తను గాంచి ఖాళీగానే ఎదురేగి ఖాళీగానే అర్ఘ్యపాద్యాదులచే పూజించెను. ఖాళీగానే వారిరువురును పరమానందముగా ప్రియభాషణములు ఖాళీ ప్రియభాషణములు ముచ్చటించుతుండా ఖాళీ ద్వారమందలి ఖాళీ బాలుని ప్రసంగము వచ్చెను. అంతా ఆ ఖాళీ మహేశ్వరుండు తాను వనరించిన ఖాళీ పనికి చింతించి తాను తెచ్చినటువంటి ఖాళీ గజాసుర శిరంబును ఖాళీ బాలునికి అతికించి ఖాళీ ప్రాణంబు వసంగి ఖాళీ గజాననుడు అని నామంబు వసంగే. అతన్ని ఖాళీపుత్ర ప్రేమంబున ఖాళీ ఉమామహేశ్వరుడు పెంచుకొని జోండిరి. ఖాళీ గజాననుడు ఖాళీ తల్లిదండ్రులను ఖాళీగానే పరమభక్తితో సేవించుతూ ఉండెను. అతడు సులభముగా ఖాళీగానే ఉన్న అతడు సులభంగానే ఎక్కి తిరుగుటకు అనింద్యుడు అనే ఒక ఖాళీ ఎలుకరాజును వాహనముగా చేసుకొనెను. కొంతకాలమునకు ఖాళీ పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి ఖాళీ కుమారస్వామి జనించెను. అతడు ఖాళీ మహాబలశాలి. అతని వాహనరాజము ఖాళీనమలి ఖాళీ దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉండెను. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు ఖాళీ దేవతలు ఖాళీ మునులు ఖాళీ పరమేశ్వరుని సేవించుతూ ఖాళీ విఘ్నములు ఒక్కని అధిపతిగా తమకు వసంగుమని కోరిరి. ఖాళీ గజాననుడు తాను జ్యేష్ఠుడు కనుక ఆ ఆధిపత్యము తనకు వసంగుమనియు ఆ ఖాళీ గజాననుడు ఖాళీ మరుగుజ్జువాడు ఖాళీ అనర్హుడు ఖాళీ అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యము తనకు వసంగుమని ఖాళీ కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. ఖాళీ శివుండు ఆ కుమారులను చూచి మీలో ఎవరు ఖాళీ ముల్లోకములందరి పుణ్యనదుల్లో ఖాళీగానే స్నానమాడి ముందుగా ఖాళీగానే నా వద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యమును వసంగుదు అని ఆ ఖాళీ మహేశ్వరుండు పలుక వల్లే ఎస్ ఐ డూ అని సమ్మతించి ఖాళీ కుమారస్వామి ఖాళీ నెమలి వాహనంబు ఎక్కి వాయువేగంబున ఏగే. అంతా ఖాళీ గజాననుడు ఖిన్నుడై ఖాళీ తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా ఖాళీగానే నా అసమర్థత తామెరింగియు ఇట్లు ఆనతీయ తగునే ఖాళీ పాదసేవకుడును ఖాళీగానే నా యందు కటాక్షముంచి ఖాళీ ఉపాయంబు జల్పి రక్షింపవే ఖాళీని చేరు ఉపాయమును చెప్పి రక్షింపవే అని ప్రార్థింప ఖాళీ మహేశ్వరుండు దయాళుడై కుమారా ఒకసారి ఖాళీనారాయణ అని మంత్రమును నీవు పఠించుము. ఆ ఖాళీనారాయణ మంత్రాన్ని ఉపదేశించే. ఆ ఖాళీనారాయణ మంత్రాన్ని ఒకసారి మీరు పఠనం చేసినంతనే నీవు అన్ని నదుల్లో స్నానమాడిదవు అని చెప్పాను. సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయా గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. అంత ఖాళీ గజాననుడు సంతసించి అత్యంత భక్తితో ఆ మంత్రంబు జపించుచు ఆ ఖాళీ మంత్రంబు జపించుచు ఖాళీ మంత్రంబు జపించుచు ఆ ఖాళీ కైలాసమున నుండే. ఆ ఖాళీ మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము ఖాళీ గంగానదికి స్నానమాడనేగిన ఖాళీ కుమారస్వామికి ఖాళీ గజాననుండు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కనిపింప అతండును 3,50,00,000 నదుల్లో కూడా అటులనే చూచి ఖాళీగానే చూచి ఆశ్చర్యపడుచు
ఖాళీ కైలాసంబున కేగి తండ్రిని సమీపమందున్న ఖాళీ గజాలని ఖాళీ తండ్రి సమీపమనందున్న ఖాళీ గజాలని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకుని ఖాళీగానే తన బలమును నిందించుకొని ఖాళీగా ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీ ఈశ్వరుడైనటువంటి తండ్రి అన్నగారి యొక్క మహిమ ఖాళీ అన్నగారి యొక్క మహిమ తెలియక ఇట్లు ఉంటిని క్షమింపుము అని ఈ ఆధిపత్యము అన్నగారికే వసంగము అని ఖాళీగానే ప్రార్థించను. అంత ఖాళీ మహేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఖాళీ గజానునికి విఘ్నాధిపత్యం వసంగబడియే. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది ఖాళీ కుడుములు, ఖాళీ అప్పములు, మున్నగు ఖాళీ పిండి వంటలు, ఖాళీ టెంకాయలు, ఖాళీ పాలు, ఖాళీ తేనె, ఖాళీ అరటిపళ్ళు, ఖాళీ పానకము, ఖాళీ వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప ఖాళీ విఘ్నేశ్వరుడు ఖాళీగానే సంతుష్టుడై ఖాళీ కుడుములు మున్నగునవి భక్షించియు కొన్ని ఖాళీ వాహనముల పసంగియు కొన్ని ఖాళీ చేతిలో ధరించియు మందగమనమున సూర్యాస్తమయం వేళకు ఖాళీ కైలాసంబున కరిగి ఖాళీ తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవా ఉదరము భూమి కానిన చేతులు భూమికి అందవయ్యే బలవంతముగా చేతులానిన చరణంబులు ఆకాశంబున చూచే ఇట్లు దండ ప్రణామంబు చేయగడు శ్రమనొందుచుండ ఖాళీ శివుని శరంబున వెలయు ఖాళీ చంద్రుడు చూచి వికటాట్టహాసముగా నవ్వే. అంత రాజదృష్టి సోకి నరాలు కూడా నగు సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు ఖాళీ విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న ఖాళీ కుడుములు ఖాళీ పదార్థములన్నీ కూడా తత్ప్రదేశంబుల వెల్లడలా దొర్లెను. ఖాళీగాని అతండును మృతుండయ్యే. ఖాళీ పార్వతి శోకించుచు ఖాళీ చంద్రుని చూచి ఖాళీగానే పాపాత్ముడా నీ ఖాళీ దృష్టి తగిలి నా ఖాళీ కుమారుడు మరణించను గాన ఖాళీగానే నిన్ను చూచిన వారు పాపాత్ములై ఖాళీగానే నీలాపనిందలు నొందుదురుగాక అని శపించను. ఖాళీ ఋషిపత్రులకు నీలాపనిందలు. ఆ సమయమున సప్తమహర్షులు ఖాళీ యజ్ఞంబు చేయుచు తమ ఖాళీ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. ఖాళీ అగ్నిదేవుడు ఖాళీ ఋషిపత్రులను చూచి మోహించి ఖాళీ శాపంబు అనే భయంబున ఆసక్తుడై క్షీణించుచుండగా అయ్యది ఖాళీ అగ్ని భార్యకు స్వాహాదేవి గ్రహించి ఖాళీ అరుంధతి రూపము తక్కిన ఖాళీ ఋషిపత్రుల రూపంబు తానే దాల్చి ఖాళీపతికి ప్రియంబు చేసే. ఖాళీ ఋషులు దాన్ని కనుగొని ఖాళీ అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి తమ ఖాళీ భార్యలను వెళనాడిరి. ఖాళీ పార్వతి శాపానంతరము ఖాళీ ఋషిపత్రులు చంద్రుని చూచుటచే వారికి ఇట్టి ఖాళీ నీలాపనంద కలిగినది. ఖాళీ ఋషిపత్రుల ఆపద ఖాళీ పరమేష్ఠికి తెల్ప ఆతండు కూడా సర్వజ్ఞుండగుటచే ఖాళీ అగ్నిహోత్రుని భార్యయే ఖాళీ ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటం తెలిపి సప్త ఋషులను సమాధానపరిచే. వారితో కూడా ఖాళీ బ్రహ్మ ఖాళీ కైలాసంబున కేతించి ఖాళీ ఉమామహేశ్వరును సేవించి ఖాళీగానే మృతుడైపడి ఉన్న ఖాళీ విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు కూర్చే. అంతా ఖాళీదేవాదులు ఓ ఖాళీ పార్వతీదేవి ఖాళీగానే నీ శాపంబున లోకంబులకెల్లా కీడు వాటిల్లుచున్నది. ఈ ఖాళీ లోకంబులకెల్లా ఖాళీగానే కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపుమని
ఉపసంహరింపుమని ప్రార్థించను. కాళీ పార్వతి సంతసించి ఏ దినమున కాళీ విఘ్నేశ్వరుని చూచి కాళీచంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుని చూడరాదు, కాళీచంద్రుని చూడరాదు అని శాపోపశమనంబు వసంగే. అంత బ్రహ్మాదులు కాళీ బ్రహ్మాదులు సంతసించి తన గృహంబులకేగి భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రము కాళీచంద్రుని చూడక జాగరూకులుగై సుఖమ్ముగా ఉండిరి. శమంతకోపాఖ్యానము. కాళీద్వాపర యుగంబున కాళీ ద్వారకావాసియగు కాళీ శ్రీకృష్ణుని కాళీనాథుడు దర్శించి కాళీగానే స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు, స్వామి కాళీ సాయం సమయమయ్యే నేడు కాళీ వినాయక చతుర్థి, కాళీ పార్వతీదేవి శాపంబుచే కాళీచంద్రుని చూడరాదుగాన కాళీ నిజగ్రహమునకే గత సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయు కాళీ శ్రీకృష్ణునకు తెలిపి కాళీనారదుడు కాళీ స్వర్గలోకమున కేగను. అంత కాళీ శ్రీకృష్ణుడు ఆనాటి కాళీరాత్రి కాళీచంద్రుని ఎవ్వరూ చూడరాదు అని పురమున చాటించను. ఆనాటి కాళీరాత్రి కాళీ శ్రీకృష్ణుడు కాళీ క్షీరము ప్రియుండుగాన తాను కాళీ మింటి వంక చూడక కాళీ గోష్ఠమునకు పోయి కాళీ పాలు పితుకుతూ ఆ కాళీ పాలలో కాళీచంద్రుని ప్రతిబింబమును చూచి, ఆహా ఇక నాకు కాళీ అయిన నాకు అపనింద రానున్నదో అని ఖాళీగానే సంశయమున ఉండరు. కొన్నాళ్లకు కాళీ సత్రాజిత్తు అను రాజు కాళీ సూర్యవరముచే కాళీ శమంతకమని సంపాదించి కాళీ ద్వారకాపట్టణమునకు కాళీ శ్రీకృష్ణ దర్శనార్థమై వచ్చెను. కాళీ శ్రీకృష్ణుడు అతని మర్యాద చేసి ఆ కాళీమణిని తనకు వసంగుము అని అనెను. అతడది 8 బారుల బంగారము 8 బారుల ఖాళీ బంగారము జనంబున వసంగునట్టిది. ఇట్టి ఖాళీమణిని ఏ మందమతి అయినా ఇవ్వడు అనినా పోనిమ్మని కాళీ శ్రీకృష్ణుడు ఊరకొనెను. అంతా ఒకనాడు కాళీ సత్రాజిత్తు తమ్ముడు కాళీ ప్రసేనుడు ఆ కాళీమణిని కాళీ కంఠమును ధరించి వేటాడడం కోసం కాళీ అడవికి వెళ్ళగా ఒక కాళీ సింహం అతని మెడలోని కాళీమణిని కాళీ మాంసఖండము అని భ్రమించి అతన్ని చంపి ఆ కాళీమణిని తీసుకుపోవ దారిలో ఒక కాళీ బల్లూకము ఆ సింగమును దునిమి ఆ కాళీమణిని గొని తన కాళీ కుమార్తెకు కాళీ ఆట వస్తువుగా వసంగారు. మర్నాడు కాళీ సత్రాజిత్తు కాళీ తమ్ముని మృతిని ఆలించి కాళీ శ్రీకృష్ణుడే కాళీమణిని ఇవ్వలేదని కాళీగాని నా సోదరుని చంపి రత్నము అపహరించెను అని కాళీ నగరమున చాటెను. కాళీకృష్ణుడది విని ఆనాడు కాళీక్షేరమున కాళీ చంద్రబింబను చూచిన దోష ఫలంబు అని కాళీగానే ఎంచి దాని బాపుకొన బంధు సమేతుండై కాళీ అరణ్యమునకు పోయి వెతకగా ఒక చోట కాళీ ప్రసేన కళేబరంబును కాళీ సింగపు కాళీజాడలను కాళీ బళ్ళూక చరణ విన్యాసంబును గాంచెను. ఆ కాళీదారి పట్టిపోవుచుండా ఒక కాళీ పర్వత గుహద్వారంబు చూచి కాళీ పరివారమును విడిచి కాళీకృష్ణుడు లోపలికేగి అతట కాళీ బాలిక కాళీ ఉయ్యాలపై కట్టబడి ఉన్న కాళీమణిని చూచి అక్కడికి పోయి ఆ కాళీమణి చేత పుచ్చుకొని వచ్చుతున్నంత ఆ కాళీ ఉయ్యాలలోని కాళీ బాలిక ఏడ్వదొడంగెను. అంత ఆదియును వింత కాళీ మనిషి వచ్చెను అనుచూ కేకలు వేసెను. అంతటా ఆ కాళీ జాంబవంతుడు రోషావేశుండై చనుదించి కాళీ శ్రీకృష్ణుని పైబడి అరచుచు నఖంబుల గురుచుచు కోరల కొరకుచు ఘోరముగా యుద్ధము చేయ కాళీ శ్రీకృష్ణుడు కాళీ వాణిని బడద్రోసి కాళీ వృక్షముల చేత కాళీరాళ్ళ చేత తుదకు కాళీ ముష్టిఘాతముల చేత
తాను ఆ విధంగా రాత్రింబవళ్ళు కూడా ఖాళీ రాత్రింబవళ్ళు ఎడదగక 28 దినాలు యుద్ధం మనరప్ప. ఖాళీ జాంబవంతుడు క్షీణబలుండై ఖాళీ దేహం బెల్ల భీతి చెందుతూ తన బలంబును హరింపజేసిన ఖాళీ పురుషుండు రావణ సంహార్యగు శ్రీరామ ఖాళీ శ్రీరామచంద్రునిగా తలంచి ఖాళీ అంజలి ఘటించి, ఖాళీ దేవాది దేవా, ఖాళీ ఆర్తజన పోష, ఖాళీ భక్తజన రక్ష, నిన్ను ఖాళీ శ్రీరామచంద్రునిగా ఎరింగితిని. ఆ కాలమున నా నా ఎందలి వాత్సల్యముతే నన్ను వరంబు కోరుమని ఖాళీ ఆజ్ఞ వశంగా ఖాళీగానే నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలనని కోరుకుంటుని. కాలాంతరమున అది జరగగలదని సెలవిచ్చితిరి. ఇప్పుడు నా కోరిక ఖాళీగానే నెరవేర్చితిరి. ఖాళీగానే ఖాళీ శరీరమంతయు నా ఖాళీ శరీరమంతయు శిథిలమయ్యను. ఖాళీ ప్రాణములు కడబట్టెను. ఖాళీ జీవితేచ్ఛ నటించెను. ఖాళీగానే నా అపరాధములు క్షమించి ఖాళీగానే కాపాడుమని ప్రార్థింప, ఖాళీగానే శ్రీకృష్ణుడు దయాళుడై ఖాళీ జాంబవంతుని శరీరమంతయు తన ఖాళీ హస్తంబున నిమిరి ఖాళీ భయంబు బాపి భల్లూకేశ్వర ఖాళీ సమంతకమని అపహరించినట్లు ఖాళీగానే నాపై ఆరోపించిన ఖాళీ అపనింద బాబుగన ఇటు వచ్చి తినిగాన ఖాళీ మణిని వసంగుము నేను ఏగదనని ఖాళీ జాంబవంతుడు ఖాళీ శ్రీకృష్ణుని ఖాళీమణి సహితంగా తన కుమార్తెకు జాంబవతిని కానుకగా వసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించుతూ ఖాళీ బంధుమిత్ర సైన్యములకు ఆనందము కలిగించే ఖాళీ కన్యారత్నముతోనూ ఖాళీమణితోనూ ఖాళీ శ్రీకృష్ణుడు ఖాళీపురంబు చేరి ఖాళీ సత్రాజిత్తును రావించి ఖాళీ పిన్న పెద్దలను చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పి ఖాళీ సమంతకమని వసంగిన ఆ ఖాళీ సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడి తిని అని విచారించి ఖాళీమణి సహితంగా తన ఖాళీ కూతురకు ఖాళీ సత్యభామను ఖాళీ శ్రీకృష్ణుడికి ఖాళీ భార్యగా సమర్పించి తప్పు క్షమింపమని వేడుకొనను. ఖాళీ శ్రీకృష్ణుడు ఖాళీ సత్యభామను గైకొని ఖాళీమణి వలదని మరల వసంగెను. ఖాళీ శ్రీకృష్ణుడు శుభముహూర్తమున ఖాళీ జాంబవతి సత్యభామలను పరిణయం బాడా అచ్చటికి వచ్చిన ఖాళీదేవాదులు ఖాళీమునులు స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాపనింద బాబుగంటిరి మాకేమి గతి అని ఖాళీగానే ప్రార్థింపగా ఖాళీ శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదంబు చంద్రదర్శనమయ్యనేని ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఖాళీగానే యథావిధిగా పూజించి ఖాళీ శమంతకమణి కథను విని అక్షతలు శనమ్మున దాల్చువారు నీలాపనింద నొందకుండెదరుగాక అని ఆనతీయ ఖాళీదేవాదులు సంతసించి తమ నివాసంబులకు కరిగిరి. ఇట్లు ఖాళీసూత మునీంద్రుడు ఖాళీ గణాధిపతి శాపమోక్ష వృత్తాంతంబును ఖాళీ సౌదకాది మునులకు వినిపించి వారిని తోడ్కొని నిజాశ్రమమున కరింగెను. ఈ విధముగా కథ పూర్తయింది. 29 పునఃపూజ. ఖాళీ చత్రం ఆచ్ఛాదయామి. ఖాళీ పునఃపూజ. ఖాళీ చత్రం ఆచ్ఛాదయామి. ఖాళీ చామరేణ వీచయామి. ఖాళీ నృత్యం దర్శయామి. ఖాళీ గీతం శ్రావయామి. ఖాళీ ఆందోళికానారోహయామి. ఖాళీ గజానారోహయామి. ఖాళీ యశ్వానారోహయామి. ఖాళీ సమస్త రాజోపచార. ఖాళీ సమస్త భక్త్యోపచార. ఖాళీ సమస్త శక్త్యోపచార. ఖాళీ ఖాళీ భక్త సర్వోపచార పూజాన్ ఖాళీ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే అనేన పూజా విధాన అనేన పూజా ఖాళీ గణాధిపతి పూజా విధానేన శ్రీ ఖాళీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. నేను ఖాళీగానే చేసిన ఖాళీ వినాయక పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ తొలగిపోవుగాక. శ్రీ ఖాళీ గణపతి ఈ పూజతో సంతృప్తి పొందుగాక. ఖాళీ అపరాధ ప్రార్థన. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమోమయా పుత్రోయం ఇతి మామత్వా క్షమస్వ గణనాయక. ఆవాహనం న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాం గణనాయక. శ్రీ ఖాళీ సిద్ధి ఖాళీ బుద్ధి సమేత ఖాళీ వినాయకాయ నమః. అపరాధ నమస్కారాన్ ఖాళీ అపరాధ నమస్కారాన్ సమర్పయామి. ఈ కింది మంత్రాలు చెబుతూ అక్షతలు నీటితో పల్లెంలో విడిచిపెట్టండి. అనేన ఖాళీ అక్షతలు ఖాళీ పళ్ళెంలో పెట్టండి. అనేన మయా కృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మక శ్రీ సిద్ధిబుద్ధి శ్రీ ఖాళీ సిద్ధి శ్రీ ఖాళీ బుద్ధి సమేత శ్రీ ఖాళీ వినాయకాయ నమః. వినాయక స్వామినే నమః. సుప్రీత సుప్రసన్న వరదో భవతు. విఘ్నేశ్వరుని మంగళహారతులు చెప్తూ ఉంటాం, ఒక్కొక్కటి అనుకుంటూ ఉండండి. ఈ విధంగా ఖాళీ మంగళహారతులు ఇవన్నీ కూడా ఇక్కడి వరకు ఒక భాగం అయిపోయింది.